నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ముసాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ నమోదుపై అవగాహన సమావేశం 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి తహసీల్దార్ గణేష్ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జెడ్పీటీసీ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎంపీటీసీ డిమాండ్ సూర్యాపేట వికాస ఫార్మసీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్న షీటీం ఎస్ఐ బాలునాయక్ వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ తులసిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. అంగన్వాడీలతో ధర్నాలో బైఠాయించిన ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించని వైసీపీ ప్రభుత్వము పరిష్కరించాలి. అంగన్వాడీ సమస్యలను అమలు చేయాలి. అంగన్వాడీ గ్రాడ్యుటీని అమలు చేయాలి. అంగన్వాడీ గ్రాడ్యుటీని గ్రాడ్యుటీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వము గ్రాడ్యుటీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీ సమస్యలు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలో 26,000 వేతనాలను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ను సుప్రీంకోర్టు ఆర్డర్ అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మీకు హామీలు ఇచ్చినారు. 4 సంవత్సరాల నుంచి మీకు ఏమి న్యాయమైన కోరికలు మీ డిమాండ్లు? రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ గణేష్ మండలంలోని బూత్ స్థాయి అధికారులతో కలిసి ఓటర్ నమోదుపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ఓటర్ కార్డు నమోదు చేసుకునేలా చూడాలని తహసీల్దారు అధికారులకు తెలిపారు. అలాగే ఓటర్ కార్డులోని తప్పులను తొలగించేలా చూడాలని BLO ట్రైనర్ అధికారి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కుమార్, BLO ట్రైనర్ అధికారి వెంకటరమణ, మండలంలోని అన్ని గ్రామాల బూత్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అంటే ఓటర్ లిస్ట్ లో ఒక ఫోటో బదులుగా ఇంకో ఫోటో బదులుగా ఇంకో ఫోటో ఉండకుండా దానికి ఫోటోలను సరి చేయడము, ఫోటో పడకపోతే కూడా ఫోటోను సరి చేసి పెట్టడము, ఇది డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అవుతుంది. ఇంకోటి PSE సవరణ చేయడం. ఇప్పుడు PSE అంటే ఫోటోది, PSE ఫోటో సిమిలర్ ఎంట్రీస్. కార్యాలయం ముసాబాద్లో సూపర్వైజరు తర్వాత BLOల స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. 1/1/2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా మేము అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఓటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా Form 6లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏవైనా మరణించినట్టుగా ఉంటే, ఏవైనా ఆక్షేపణలు ఉంటే Form 7లో దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా సవరణలు ఉంటే అంటే ఇంటి పేరు తప్పు ఉండడం కానీ, తర్వాత పేరు తప్పు ఉండడం కానీ, జనన తేదీ తప్పు ఉన్న, ఫోటో సరిగా లేకున్నా ఇవన్నీ కూడా Form 8లో అప్లికేషన్ చేసుకోవాలని మా BLOలకు ఇవన్నీ తెలియజేయడం జరుగుతున్నది. అలాగే రాబోయే సవరణ ఫైనల్ పబ్లికేషన్ నాటికి చనిపోయిన ప్రతి ఒక్కరిని తీసేయడము, అలాగే అర్హతలున్న ప్రతి ఒక్కరిని యాడ్ చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇటీవల BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికైన జెడ్పీటీసీ పూర్మాని మంజుల, లింగారెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో జెడ్పీటీసీ పూర్వాని మంజుల, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో ప్రజా సమస్యలపై, సర్పంచ్ల సమస్యలపై ఏనాడు మాట్లాడడానికి కేటీఆర్ సమయం కేటాయించలేదని మంజుల అన్నారు. అనంతరం ఎంపీటీసీ కోడి అంతయ్య మాట్లాడుతూ కేటీఆర్ పై అభాండాలు వేయడం సరికాదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి జెడ్పీటీసీ పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని సమావేశంలో ప్రశ్నించారు. అనంతరం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై సజావుగా సమావేశం కొనసాగించాలని కోరారు. సంఖ్య 4 అంకిరెడ్డిపల్లి 1 తాడూరు 2 తంగల్పల్లి మండలంలోని మొత్తం జనాభా 42,716. అందులో పురుషులు 21,361. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్న లబ్ధిదారులు 6 నెలల నుండి 3 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు 1,551 అయితే, దాని నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు అర్హులుగా 1,311 అయితే, హాజరయ్యే వాళ్ళు 779 మంది. అర్హులుగా ఉంటే హాజరు 319, బాలింతలు 312 అయితే. కొన్ని వందల వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ అభివృద్ధి కార్యక్రమంలో మీ వంతుగా ఒక జెడ్పీటీసీగా ఉన్నారని మీరు సంతోషం వ్యక్తం చేసి, మరి ఈ డెవలప్మెంట్ లో నేను కూడా భాగస్వామి అయినానని చెప్పి వారికి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి, మీరు ఈ విధంగా అభాండాలేసుడు కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీకు మరి ప్రభుత్వం 2 సార్లు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి మరి మిమ్మల్ని పార్టీ కానీ మరి కేటీఆర్ గారు ఆదరించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మీరు చెప్పాలి, తప్పకుండా మీరు సమాధానం ప్రజలకు తెలవాలి, తంగలపల్లి మండలం ప్రజలకు తెలవాలి, తప్పకుండా తెలవాలి. మీరు ఏం చేసిండ్రు చెప్పండి. మీరు స్థానిక సంస్థల గురించి ఏం చేసిండ్రు? ఏడు కదా అడ్డం నిలబడి ఆపిందా మీరు? గేట్ కదా కింద మంది రావాలి, 2 రావాలి, 3 రావాలని మంత్రి గేట్ కదా ఆపిందా మీరు? అందరినీ కలవకుండా చేసిందా మీరు? అంతయ్య గారు ఎప్పుడు అవసరమా? మీరు ఎప్పుడు అవసరమా? మీరే అడ్డం ఉన్నారు, మీరే అడ్డం ఉన్నారు, మీరే రాలేదు. ఎన్ని రకాలు చేసినా తెలియదా? అందరూ తెలియదా? మీరు కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి కృతజ్ఞత తెలియాలి. మీరు కృతజ్ఞతలు తెలియాలి మంత్రి గారికి. మళ్ళా నేను మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నా. నీకు నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఆ జడ్పీటీసీ పార్టీ గుర్తుగా చేసి రాజీనామా వేయాలి, ఎంబడే రాజీనామా వేయాలి, తప్పకుండా రాజీనామా వేయాలి. నన్ను కూర్చోవడానికి మీరు నన్ను కూర్చోమని ఎట్లా సమాధానం చెప్పాలి. హైదరాబాద్ పాత బస్తీ గౌలిపుర డివిజన్లోని సరస్వతి అకాడమీ హైస్కూల్ ప్రాంతం దగ్గర మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు గురుస్వామి కృష్ణ. ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప స్వామి అభిషేకం నిర్వహించగా భజనలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్తపేట రాయనగూడెం వికాస ఫార్మసీ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని షీటీం ఎస్ఐ బాలునాయక్ అన్నారు. మహిళల భద్రత, రక్షణ, 100 డయల్ గురించి, సోషల్ మీడియా ఓటీపీ మోసాలు, సైబర్ నేరాల గురించి, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి, సెల్ ఫోన్లతో కలిగే అనర్థాల గురించి, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. ఫోబియా అంటే ఈ సెల్ ఫోన్ వల్ల ఈ జిందగీ, ఈ బతుకంత భయమే. ఈ సెల్ ఫోన్ ఎవరైనా సరే, మేము కావచ్చు, మీ మెంటర్స్ కావచ్చు, ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న వాళ్ళు, పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, ఏదో ఒక క్షణంలో ఈ ఫోన్ ద్వారా భయపడవలసిన వాళ్ళే. అర్థమవుతుందా? బ్రతుకంతా కూడా భయమే ఈ సెల్ ఫోన్. సో ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే మెసేజ్ మీకు. సెల్ ఫోన్ ఎంతమంది చేతిలో వాట్సాప్ అకౌంట్ ఉంది? మీకు ఫోన్ ఉంది కదా, మీ ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా. ఓకే, ఇది వద్దులే, మనకి కావాలి. ఇన్స్టాగ్రామ్ ఎంత ఉంది? నేనైతే ఒప్పుకోను అసలు, అందరికి ఉంది. జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు చిన్నబోయినపల్లెలోని ప్రతి కుటుంబానికి శ్రీరామ పూజిత అక్షింతలు వితరణ చేయడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందాల చంద్రబాబు తెలియజేశారు. 22 జనవరి 2024 సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింద అంతస్తులోని గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గావించబడుతున్నదని చంద్రబాబు తెలియజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నపోయిన పల్లె గ్రామాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి శ్రీరామ పూజిత అక్షితలను ఈ గ్రామానికి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి కుటుంబానికి కూడా వారి ఇంటికి వెళ్ళి శ్రీరామ పూజిత అక్షితలను ఇవ్వడం, దాంతోపాటుగా శ్రీరాముని యొక్క భవ్య మందిరం యొక్క చిత్రపటము, అదేవిధంగా ఒక నివేదన పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నివేదన పత్రంలో శ్రీరామ మందిరం యొక్క కొలతలు, ఏ విధంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది అనే అంశాల మీద అన్ని రకాల వివరాలను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యకు వచ్చి దర్శించాలనేటువంటి ఆహ్వానాన్ని కూడా ఆ ట్రస్ట్ తరపున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామానికి విచ్చేస్తున్నటువంటి అక్షితలకు గ్రామ ప్రజలంతా కూడా స్వాగత ర్యాలీతో ధూపదీప నైవేద్యాలతో స్వాగతం పలికి స్థానిక దేవాలయంలో భద్రపరిచి వాటిని 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా అందరూ కూడా వారి వారి కుటుంబాలకు అందజేయాలని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీరామ యొక్క విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రతి కుటుంబం కూడా ఆ రోజు 11 గంటల వరకు తమ తమ ఇళ్లలో పూజలు జరుపుకొని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి విచ్చేసి
11 గంటల నుండి సామూహికంగా అక్కడ ఉన్నటువంటి గణపతికి పూజలు చేసి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ సామూహికంగా వీక్షించి అందులో ఇచ్చేటువంటి ప్రథమ హారతిని అందరూ కూడా తీసుకొని తదనంతరం మనం కూడా ఇక్కడ ప్రథమ హారతిని ఇచ్చి అందరం కూడా ఆ స్వామివారి కృపాకు పాత్రలు కావాలని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఆ సాయంత్రం కూడా ఒక మహాదీపావళిని మన ఇంటి ముందు కనీసం 5 దీపజ్యోతులకు తగ్గకుండా వెలిగించి ఇంకా వారి ఇష్టానుసారంగా ఎన్నైనా వెలిగించి మహాదీపావళిని జరుపుకొని సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరు చెప్పండి ఒకసారి. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముసాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ నమోదుపై అవగాహన సమావేశం. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలి. తహసీల్దార్ గణేష్. సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జెడ్పీటీసీ. తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎంపీటీసీ డిమాండ్. సూర్యాపేట వికాస ఫార్మసీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్న షీటీం ఎస్ఐ బాలునాయక్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.